అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామ సచివాలయాల్లో అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, దాని యొక్క లాభమా నష్టమా అనే అంశాన్ని తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి 2500 జనాభా గాడికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 5000 ఎబో జనాభా ఉంటే 2 సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల్లో ఒక గ్రేడ్ 5 సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, విఆర్ఓ, సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ప్లస్ మహిళా పోలీసు, ఏఎన్ఎం, అగ్రికల్చర్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ లైన్మెన్ అసిస్టెంట్, అంతేకాకుండా విలేజ్ సర్వే, ఇలా 10 పోస్టులతో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా అండర్ కంట్రోల్ బై సర్పంచ్ అండ్ గ్రామ పంచాయతీ ఈఓ. వీళ్ళ కింద పనిచేయాలి. ఒక ఈఓ ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ గ్రేడ్ 5 సెక్రటరీ అనవసరం. ఈ సెక్రటరీని డిపో సరెండర్ చేసేస్తే జిల్లాలో ఎక్కడైతే ఈఓ లేదో ఆ ప్లేసుల్లో వీళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ గ్రేడ్ 5 సెక్రటరీని వాడుకునే వెసులుబాటు ప్రభుత్వానికి కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఈ గ్రేడ్ 5 సెక్రటరీస్ అందరినీ ఇండివిజువల్గా మైనర్ పంచాయతీకి ఈఓలు వేసే అవకాశం ఉందని తెలియపరుస్తున్నాం. ఇక 2 లైన్మెన్ అండ్ అసిస్టెంట్ లైన్మెన్స్, వీళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సరెండర్ చేసేయచ్చు. వీళ్ళు కూడా సచివాలయం ఒక చొప్పున ఉన్నారు. వీళ్ళు గ్రామాల్లో పని ఏం చేయట్లా, ఆ లైన్లు మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ సరెండర్ చేసేయచ్చు, పంచాయతీకి సంబంధం లేకుండా. 2 ఇకపోతే మహిళా పోలీసు. ఈ మహిళా పోలీసు వలన ఉపయోగం అనేది శూన్యం. గ్రామాల్లో జరిగే ఉంటే లా అండ్ ఆర్డర్ అంతా కూడా నియర్బై పోలీస్ స్టేషన్లో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మహిళా పోలీసు వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అయితే వాళ్ళు ఫిట్గా ఉంటేనేమో పోలీస్ డిపార్ట్మెంట్కి, లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి అయినా వాళ్ళు మెర్జ్ చేసేయచ్చు మహిళా పోలీసులు కూడా. ఇకపోతే 4 గ్రామంలో సర్వేయర్ ఎంఆర్ ఆఫీస్ సరెండర్ చేయొచ్చు. ప్రతి గ్రామంలో ఒక సర్వేయర్ అవసరం, ఎందుకంటే 10 రోజులు కొలతలు ఉండవు. సంవత్సరానికి 3 నెలల పాటు 4 నెలల పాటు సమ్మర్లో కొలతలు ఉంటాయి. కాబట్టి ఈ సర్వేయర్లు కూడా ఏదైనా ప్రాజెక్టులోకి వేసుకుని మండలానికి సర్వేయర్ దగ్గర అసిస్టెంట్ల కింద సర్వే అసిస్టెంట్ల కింద 2 పెడితే మండలానికి 2 వాళ్ళు సరిపోతారు సర్వేస్. మిగిలిన అందరినీ కూడా ప్రాజెక్టులోకి పంపించేసుకోవచ్చు. ఆ విధంగా సర్వేయర్లు కూడా అక్కడ అవసరం లేదు. ఇకపోతే 5 విఆర్ఓలు గ్రామంలో అవసరం, అది కంపల్సరీ గ్రామంలో ఉండాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా గ్రామంలో ఉండాలి. విఆర్ఓ, అగ్రికల్చర్ అసిస్టెంట్ 2 కంపల్సరీ గ్రామంలో ఉండాలి. వీళ్ళతో పాటు ఇంకా డిజిటల్ అసిస్టెంట్ గ్రామం 2 ఇద్దరు ఉన్నారు. ఒకసారి మేజర్ పంచాయతీలో వాళ్ళు ఒకరిని తీసేసి డిజిటల్ అసిస్టెంట్ కూడా ఒకరినే ఉంచవచ్చు గ్రామానికి. వాళ్ళు పంచాయతీలకు సంబంధించిన ఇవన్నీ కూడా డేటాలు ఇవన్నీ కూడా ఎంట్రీ చేయడం కానీ ఇవన్నీ కూడా డిజిటల్ అసిస్టెంట్ చూస్తారు, వాళ్ళు కూడా ఉంచవచ్చు. లేదంటే వాళ్ళు కూడా తీసేసి కాంట్రాక్ట్ బేస్ మీద గ్రామ పంచాయతీలకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద అప్కాస్ నుంచి తీసుకొచ్చి ఒక కన్సల్టెంట్ పే మీద పెట్టుకోవచ్చు. డిజిటల్ అసిస్టెంట్ కూడా అవసరం. ఇకపోతే అక్కడ ఇందల్లా ఇక ఈయన మన వెల్ఫేర్ అని చూస్తే గ్రామంలో ఏదైనా మంచి చెడు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఇతర ప్రభుత్వ పథకాలు కానీ డేటా తీసుకుంటానికి ఈ వెల్ఫేర్ పనిచేస్తారు. ఇక ఏఎన్ఎం కూడా ఎక్కడెక్కడ లోకల్గా 2 ఒక్కో సచివాలయం ఉన్నారు. వాళ్ళు లోకల్గా ఉన్న సబ్ సెంటర్లకి అటాచ్ చేస్తే ఏఎన్ఎం కూడా వెళ్ళిపోతారు. ఇక ఈ బిల్డింగ్లు ఏం చేయాలి? ఒక్కొక్క సచివాలయంలో ఒక బిల్డింగ్ కట్టారు. సుమారు 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బిల్డింగ్ చూస్తున్న బిల్డింగ్ కట్టారు సచివాలయాన్ని. ఆ బిల్డింగుల్లో ఈ గ్రామ పంచాయతీలు వాడుకోవచ్చు, లేకపోతే ఏం చేయాలనేది ప్రభుత్వానికి ప్రశ్నార్థకమే. అటు కూడా గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి అటు ఏదో విధంగా పంచాయతీ ఆఫీస్ అక్కడ పెట్టుకుంటే పంచాయతీ ఆఫీస్ పెట్టుకోవచ్చు. పంచాయతీ ఆఫీస్ లేని చోట ఇతర కార్యక్రమాల కోసం ఆ బిల్డింగ్లు గ్రామంలో ఉన్న లైబ్రరీ గాను, లేకపోతే ఇంకా ఈ సచివాలయ స్టాఫ్ చిన్న పంచాయతీలు ఉన్న చోట అందులో కూర్చొని పనిచేసుకుంటే వెసులుబాటు ఉంది. కాబట్టి అలా మేజర్ పంచాయతీలో 2 సచివాలయ బిల్డింగ్లు, 2 ఆర్బీకేలు, 2 హెల్త్ సెంటర్లు కట్టారు. ఇవన్నీ కూడా బిల్డింగ్లు కూడా హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం కూర్చుంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ కూర్చుంటారు. సచివాలయంలో ఈ డిజిటల్ అసిస్టెంట్ కానీ
లేదా వెల్ఫేర్ కానీ వీళ్ళిద్దరిలో అక్కడ కూర్చోబెడితే కొంతమేరకు ఏమైనా ఉపయోగం ఉంటుందేమో మరి వేచి చూడాలి. ఈ విధంగా ప్రభుత్వం ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇద్దరు ఉన్నారు మేజర్ పంచాయతీలు, ఒక సచివాలయం వాళ్ళకి పనే లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా పక్షాన చేసి ప్రభుత్వానికి ఈ 1,20,6,000 మంది పైచీలకు సుమారు ఈ గ్రామ సచివాలయాల్లో సిబ్బంది వీళ్ళంతా కూడా ప్రభుత్వం పర్మనెంట్ ఎంప్లాయీస్, నెలకు 40,000 రూపాయలు శాలరీ తీసుకుంటూ గ్రామాల్లో పనిచేస్తారు. వీళ్ళందరినీ కూడా గ్రామంలో వాళ్ళకి సరైన పని లేదు, వాళ్ళకి గ్రోత్ లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లు పంపించడం వలన డిపార్ట్మెంట్లో ఉన్న షార్ట్ ఫాల్ ఎంప్లాయీస్ ఏదైతే తక్కువ ఉన్నారో ఆ శాఖలకు వాళ్ళందరినీ పంపించి వాళ్ళందరినీ కూడా వారి సేవల్ని ప్రభుత్వం వినియోగించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.